ప్రముఖ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి రికార్డు స్థాయిలో హిట్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఫ్రెండ్స్, మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి కల్కి 2898 AD మూవీతో ప్రభాస్ బాహుబలి రేంజ్ హిట్ అందుకున్నాడు అని భావిస్తున్నారా? ఏ అవును అందుకున్నాడు, బి లేదు అందుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి తొలి రోజే 200 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ఎప్పుడో వెల్లడించింది నేషనల్ మీడియా. ముందస్తు బుకింగ్ల ఆధారంగా ఈ అంచనా వేసింది. అలాగే మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టించనుందని కూడా పేర్కొనడం గమనార్హం. ఇకపోతే ఫస్ట్ వీక్ లోనే 500 కోట్లను కొల్లగొట్టే అవకాశం ఉందని విడుదల కాకముందే కల్కిని అందలమెక్కించేసింది నేషనల్ మీడియా. మీడియా వేసిన అంచనాలకి తగ్గట్టుగా కల్కి మొదటి రోజే గట్టిగా రాబట్టింది కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్ల షేరు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని 50 కోట్లు రాబట్టినట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇలా మొదటి రోజు దాదాపు 100 కోట్ల షేర్ తో పాటు 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ అందుకుంది కల్కి. అయితే ఈ సినిమా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులను చెరపలేకపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా తొలి రోజే 223 కోట్లు సాధించగా బాహుబలి 2 సినిమా తొలి రోజు 217 కోట్లు సాధించి బెస్ట్ ఇండియన్ ఓపెనర్ మూవీస్ గా నిలిచాయి. ఇక కల్కి 2898 AD సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి 3వ అతిపెద్ద భారతీయ ఓపెనర్ మూవీగా నిలిచింది. అయితే నిన్న సాయంత్రం క్రికెట్ మ్యాచ్ కారణంగా ఈ లెక్కలు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. ఇక వారాంతం ముగిసేసరికి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనడంలో అయితే సందేహం లేదు. ముఖ్యంగా ఇందులో శంబల ప్రాంతం, కాంప్లెక్స్ అన్ని కూడా చాలా కొత్తగా అనిపించాయి. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వారంలోపు ఇంతకు రెట్టింపు సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. పైగా హ్యారీ పోటర్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన VFX ను ఈ సినిమాకు ఉపయోగించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా నిలిచిన బుజ్జి వెహికల్ కి సుమారు 4 కోట్లు ఖర్చు చేశారట. ఇక ఇలా ఈ సినిమాలో ప్రతి అంశం కూడా చాలా అద్భుతంగా చూపించడం వల్లే సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయింది అని అంటున్నారు ప్రేక్షకులు.